బీజేపీ వాళ్ళు నిజాంకి వ్యతిరేకమంటారు, జెండా ఎక్కడ ఎగరేస్తే అంటారని కూడా పిసిసి మాజీ చీఫ్ విహెచ్ ఎద్దేవా చేశారు. ఇక తెలంగాణ తెచ్చింది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనని చెప్పారు. బీఆర్ఎస్లో మంత్రి ఒకటి చెప్తే ఎమ్మెల్యేలు ఒకటి చెప్తారని విమర్శించారు. ఓల్డ్ సిటీలో కూడా అంబేద్కర్ విగ్రహం పెడతామని విహెచ్ తెలిపారు. విక్రమార్క కొత్తగా తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ అయిన తర్వాత మొట్టమొదటి పిఎస్సి పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఇవాళ మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కానీ బట్టి విక్రమార్క ఏదైతే పీపుల్ మార్చ్ లో ఉన్నాడు, మేము అందరం 22 మందిలో 15 మంది అటెండ్ అయినాం. ప్రతి నెల కూడా కలవాలనేది మేము రిక్వెస్ట్ చేశాం. ఇక ఆయన ఏం చేస్తున్నది, ప్రతి నెల ఏ ప్రోగ్రామ్ అయినా పార్టీలో డిస్కస్ చేయాలి. ముఖ్యంగా ఇవాళ ఇప్పుడే మన మధు యాష్కి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, అదేవిధంగా శ్రీధర్ కానీ, సంపత్ కానీ, వాళ్ళు ఒకటే మా ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో ఇచ్చింది తెచ్చింది మేము, కానీ అబద్ధాలు చెప్పి వచ్చినటువంటి దాని మీద ఆయన 105 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండు. నిజంగానే నువ్వు డెవలప్ చేస్తే